హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తానమాట. ఈరోజు ప్రజెంట్ అదేంటో మీకు చూపిస్తాను. ఓకే, మరి వీడియో చూస్తూనే ఉండండి. ఓకే బాబా. అందరం కలిసి అలా సరదాగా బయటకు వెళ్తున్నాం అన్నమాట. సండే కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్తున్నాం అన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం. నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మన కుమర భీం కాబట్టి. హాయ్ అన్నలు తమ్ములు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం. ఈరోజు సండే కాబట్టి బయటికి వెళ్తున్నాం. అదేంటో మీకు ఆల్రెడీ ఒక వీడియో పంపాను, ఒక లొకేషన్కి వెళ్తున్నాం అనేసి. అదేంటో మీకు చూపిస్తాను. ఇదన్నమాట, బెంగళూరు నుంచి వెళ్ళి 32 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బెంగళూరు సిటీ నుంచి వెళ్ళి ఇంకా మనం ఇట్లా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి దేవరవెల్లి, అక్కడి నుంచి వెళ్ళి ఇంకా ముందుకు రావాలా. మా క్యాంపస్ పక్కనే అన్నమాట ఇది. నంది హిల్స్ అనేది చాలా ఫేమస్. మీలో చాలా మంది దోస్తులు వచ్చే ఉంటారు, కనుక్కోండి ఎలా ఉంటుంది అనేసి. మీరు ఒకసారి మ్యాప్లో చూడండి, మీకు తెలుస్తుంది నంది హిల్స్ అంటే ఎలా ఉంటుంది అనేసి. దాన్ని ఎక్కి చూస్తే అసలుకి బెంగళూరు సిటీ మొత్తానికి అంతా కనిపిస్తుంది. చాలా మంది ఫారెన్ నుంచి వస్తారు, టూరిజం మొత్తం. అది చాలా మంచి టూరిజం ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు బెంగళూరు వస్తే ఖచ్చితంగా దీన్ని చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పైన టెంపుల్ ఉంటుంది, పాత పురాతన టెంపుల్. చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ గురించి మనకి సెకండ్ పార్ట్ 2లో వివరిస్తాను. ప్రజెంట్ అయితే ఇది ఇలా చూస్తుండని ఎలా ఏంటనేది వెళ్ళామని చెప్తున్నాను. ఇక్కడ మేము ఒక దోస్తు పరిచయం అనమాట. అతను వాటర్కి తీసుకెళ్లారు. అతనిది అనమాట వాటర్ ఇది. అతను చాలా ఎంతమంది దోస్తు అంటే ఇలాగ మన ఆల్ ఇండియాలో ఇలాగ దోస్తు ఎవరు చేయరు. జస్ట్ 2 మినిట్స్‌నే, అంటే 2 నిమిషాలనే చాలా పరిచయం అనమాట. పరిచయం కాక అతను వాటర్ తీసుకెళ్ళేసి మీకు ఏం కావాలో నేను తినేసేయండి, ఫ్రీ అని చెప్పిండు. అసలు మేము ఆశ్చర్యపోయినాం అసలకి. అసలకి చూడండి ఇక మెనూ ఎంతెంత రేట్లున్నాయో. కానీ ఇక్కడైతే మీరు నంది హిల్స్ వెళ్ళే ముందు నంది క్రాస్ అని ఉంటది. నంది హిల్స్ క్రాస్ అని ఉంటది. అక్కడ ఉంటది ఈ హోటలు. ఈ హోటల్‌లో చట్నీ చాలా బాగుంది అసలకి. దోస చాలా బాగుంది. వడ బాగుంది. అక్కడి నుంచి మేము బయలుదేరామన్నమాట ఆటోలో. ఈ ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చున్నామన్నమాట. ఇంక చూడండి ఎలా కనిపిస్తుంది మొత్తం కొండలు. చాలా అప్ అన్నమాట పైకెళ్ళడానికి. చాలా టైం పడతది. అసలకి ఆటో ఎళ్ళలేకపోతుంది. లోడ్ ఎక్కువైపోయింది. పొగొస్తుంది బీభత్సంగా. సో, వెనక కూర్చున్నానన్నమాట నేను. అసలకి ఎంత లోడ్ అంటే అంత లోడ్ తీసుకెళ్తున్నారు. మినిమమ్ 10 మంది కన్నా ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు. ఒకసారి తీసుకెళ్తే మన అక్కడి నుంచి 10 నంబర్స్ ఆటో ఫుల్ అయితేనే కిందికొస్తదన్నమాట. ఇది నంది క్రాస్ సెంటర్‌కొస్తదన్నమాట ఆటో. ఇద్దరు మనుషులు అట్లా ఎళ్తున్నాం అసలకి ఘోరంగా. ఎందుకంటే మనకి సండే కాబట్టి, సండే ఒక్కరోజే మనకి హాలిడే ఇస్తారు. అది కూడా పర్మిషన్ తీసుకోవాలా. అలా తీసుకుంటేనే మనకి ఇంగా ఆ రోజున బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారనమాట. అలా ఉంటేనే అలా ఇచ్చినప్పుడే బయటకొస్తాం. లేకుంటే అసలు బయటికే రాము. మీకు తెలిసిందే. మాదొక జైలు లెక్కుంటది. జైలు ప్రపంచం మాట అది. మీరెప్పుడైనా మీ దోస్తు గాళ్ళు ఎవరన్నా ఆర్మీ గాని, బీఎస్ఎఫ్ గాని, ఎస్ఎస్‌బీ గాని ఉంటే వాళ్ళని కనుక్కోండి. ఏ విధంగా ఉంటది, ఏంటి పరిస్థితి అనేసి. అందుకే జవాన్ ఎక్కడ కలిసినా గాని ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే జవాన్ పడే కష్టాలు ఈ భూమి మీద ఎవరు పడరు కాబట్టి. ఒకళ్ళు పడతారు రైతులు, ఆ తర్వాత జవాన్లే పడతారనమాట. చూడండి ఇక చాలా అప్ వెళ్తుందిగ. అసలు బీభత్సంగా అసలకి ఎలాగా డెవలప్ చేసిర్రో తెలియదు గానీ, మొత్తం డబుల్ రోడ్ ఏసేసిర్రు మంచిగా. అసలు ఫుల్ వెహికల్ వస్తాయి. ఎన్ని వెహికల్ ఉన్నాయో మీకు చూపిస్తాను పైన గూడా. జనాలు ఎంతమంది జనాలున్నారో చూపిస్తాను. పార్ట్ 2లో మీకు క్లియర్‌గా కనపడతది. పార్ట్ 2లో మంచిగా వివరించాను. అంతా చూపిస్తాను. ఎందుకంటే బాగా లెంత్ అయిపోతే ఎవరు చూడరు. మీకు తెలిసిందే. ఎందుకంటే ఈ ఈ రోజుల్లో సిట్యుయేషన్‌లో చాలామంది యూట్యూబర్ వచ్చారు కాబట్టి, ఇంక మాలాంటి వీడియోలు చూడాలంటే కొంతమందికి నచ్చదు. స్కిప్ చేస్తుంటారు. స్కిప్ చేసి లాస్ట్ వరకు చూస్తుంటారు. మీరన్నా మాలాంటి వీడియోలు చూడండి. ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ అన్నమాట. నా సబ్‌స్క్రైబర్ కాబట్టి నాకు కుటుంబం లాంటి వారు మీరు గూడా. ఇంగో గేట్ ఎంట్రన్స్ అన్నమాట లోనకి. ఇక్కడి నుంచి లోనకెళ్తున్నా చూడండి ఎలా ఉందో.
అది మొత్తం కోట అనమాట చుట్టూరు. ఆ కోట నుంచి లోనకొచ్చామన్నమాట. ఇంక లోనకొచ్చిన తర్వాత ఇక వెహికల్ ఇక్కడ ఆగుతది. ఇంక చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇంకా. ఈ కొన్ని కింద కూడా ఉంటాయి. చాలా వెహికల్స్ ఉంటాయన్నమాట. జనాలు ఫుల్ జనాలు అసలకి. ఇక చూసుకోండి ఎంతమంది. సండే కాబట్టి ఫుల్‌గా వచ్చారు అసలకి. ఇదనమాట. ఇక మీరెప్పుడు నా వీడియోలు చూస్తూనే ఉండండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు పెడుతూ ఉంటా. ఇక్కడొచ్చేసి కౌంటర్ ఉన్నాయన్నమాట. 4 కౌంటర్స్ ఉన్నాయి. మేము ఆర్మీ అని చెప్పినా గానీ, లేదు మీరు తీసుకోవాలి టికెట్ అని చెప్పారు. 20 రూపీస్ టికెట్ అనమాట. టికెట్ తీసుకున్నాం. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి టికెట్ అడుగుతారు. అదనమాట. ఇక నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతాది పార్ట్ 2లో వస్తది. ఓకే మరి ఉంటా మరి. బాయ్.